Okay. Praise the Lord, everyone. Once again, very good morning. So, November 28th, Saturday 2020. So, let us go for today's meditation, today's word, and today's Bible reading. And before that, we will start with the word of prayer. నవంబర్ 28వ తారీఖు శనివారము 2020. ఈరోజు దిన ధ్యానము వాక్యము మరి దినాధ్యాయాల గురించి వెళ్ళిపోదాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. మీ నామంని ఆరాధించడంలో ప్రభా మాకు ఎంతో సంతోషము, ఆనందం ప్రభా. అయా ప్రభా, మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా అందరిని నడిపించే దేవుడుగా ఉన్నారు తండ్రి. ఈరోజు ఉదయకాలము ప్రభా మిమ్మల్ని వెతికి ఆ కృపనిచ్చినందుకు వందనాలు తండ్రి. మా చేతులు పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నందుకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. మా కన్నీళ్ళంతా తుడవండి తండ్రి, కష్టాలంతా మార్చండి తండ్రి. యేసయ్య, ఒక గొప్ప కార్యము మా జీవితంలో జరిగించండి ప్రభా. అవును యేసయ్య, ఒక మంచి మార్గము ప్రభా మా జీవితాలకి తెరవండి తండ్రి. మూసుకపడిన ప్రతి ఒక్క, మూయబడిన ప్రతి ఒక్క ద్వారము తెరవబడాలి ఇప్పుడే యేసు నామంలో ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభా మేము అవమానం పొందినామో తండ్రి, అన్నీ మేము ఘనతను పొందాలి యేసయ్య. అవును యేసయ్య, మీరు మమ్మల్ని రాజుగా ఎంచుకున్నారు ప్రభా, యాజకులుగా ఎంచుకున్నారు తండ్రి. మేము ఉన్న చోట్ల ప్రభా మేము రాజులుగా, యాజకులుగా మేము ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. మా గురించి ప్రభా గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్న దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని నడిపించే దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. టుడేస్ మెడిటేషన్, ప్రావర్బ్స్ చాప్టర్ 29 verse 18. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 29 verse 18. సామెతలు 29:18వ వచనం. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్, బట్ హ్యాపీ ఇస్ హీ హూ కీప్స్ ద లా. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఇప్పుడు విజన్ అంటే, అవునా, దర్శనం అంటే దానికి విజన్ అంటే తెలుగులో దర్శనము. ఇప్పుడు దాన్ని తమిళ్లో, ఇంగ్లీష్లో విజన్ అని ఉంది. దాని తమిళ్ వర్షన్ మీరు చూసుకుంటే అక్కడ ఏమని ఉంటుంది అంటే ప్రవచనము అన్నట్టుగా ఉంటుంది, ప్రాఫెసీ. సో విజన్ ఇస్ సంథింగ్ యూ విల్ ప్రాఫెసై ఓవర్. విజన్ ఇస్ సంథింగ్ దట్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్. విజన్ ఇస్ సంథింగ్ నాట్ ద ప్రెసెంట్ బట్ ద ఫ్యూచర్. దర్శనం అంటే ప్రస్తుత కాలం కాదు, భవిష్యత్తు కాలం. ఓకే, నాకు ఈ పలానా దర్శనం ఉంది, దేవుడు నాకు ఈ పలానా దర్శనం ఇచ్చాడు, అది నెరవేర్చుకోవాలా. నేను దర్శనం అంటే మీకు కళ్ళలో కనిపించేది, అవునా, వాటి గురించి నేను మాట్లాడలేదు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విజన్, అబౌట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ దర్శనం కొరకు ఎలాగుండాల మనకు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రార్థన చేసి నేను అంతా దేవునికి విడిచిపెట్టేస్తా, నా టైం వచ్చినప్పుడు నేను, అవునా, నా టైం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా అని మన తాళంతులను ఆపుకొని వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అవునా, అవర్ టాలెంట్స్ ఆర్ గెటింగ్ వేస్టెడ్. Our talents are getting wasted. Our hard work and the efforts what we put is getting wasted. And few people are not even putting the hard work and the effort, saying that they are waiting for the right time. నా టైం ఇంకా రాలే, నా టైం వచ్చినప్పుడు మార్పులు జరుగుతుంది, నా టైం కూడా వస్తుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్ముకున్న వాడికి అసలు టైం అనేది ఉండదంట. ఫస్ట్ థింగ్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ దెర్ ఇస్ నో టైం. ఓకే, నా టైం రావాలా, ఈ టైం రావాలా, ఆ టైం రావాలని, అలా టైం వస్తుంది అని చెప్పి దర్శనం కోల్పోయిన వాళ్ళు అనేకులు. కానీ దర్శనం మీద ఫోకస్ పెట్టి ఊరికి దాన్ని పొందుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇఫ్ యూ వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, దేర్ షుడ్ బి అ విజన్ విత్ ఇన్ యూ. దేవుని కొరకు మీరు గొప్ప గొప్ప కార్యాలు, పెద్ద కార్యాలు చేయాలని మీకు అనిపిస్తే మీ లోపల దర్శనం అనేది ఉండాలి. దేవుడు మీ కొరకు ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఓకే, ఫైన్, బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ గాడ్? మీరు దేవుని కొరకు ఏం చేస్తారు? ఓకే, వాట్ విల్ యూ డూ ఫర్ గాడ్? దేవుని కొరకు మీరు చేయాలంటే ఖచ్చితంగా పెద్ద కార్యము, గొప్ప కార్యమే చేయాలి. మీరు దేవునికి గొప్ప కార్యం, పెద్ద కార్యం చేయాలంటే మీ జీవితంలో ఒక దర్శనం అనేది ఉండాలి. దేర్ మస్ట్ బి అ విజన్. దేర్ మస్ట్ బి వాట్? అ విజన్.
ఒక దర్శనం కలిగి ఉండాలి మీరు దేవుని బిడ్డలారా. ఎంతమంది ఈరోజు నిజంగా దర్శనం కలిగి ఉన్నారు? హౌ మెనీ ఆర్ రియల్లీ లుకింగ్ అట్ ద విజన్ టుడే? ద విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విజన్ని తమిళ్ ట్రాన్స్లేషన్లో, హీబ్రూ ట్రాన్స్లేషన్లో ఏమని ఉందంటే రిలీజింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఒక ఒత్తిడి పెట్టడం, రిలీజింగ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఒత్తిడి పెట్టడం, లేకపోతే థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ఆలోచించడం, భయపడడం కాదు ఆలోచించడం. నేను మళ్ళా చెప్తా, భవిష్యత్తు గురించి భయపడొద్దు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించాలా, భవిష్యత్తు గురించి ప్లానింగ్ చేయాలా, చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ చేయాలా అని భయపడొద్దు, సేవింగ్స్ చేయాలన్న ప్లానింగ్ ఉండాలి. సేవింగ్స్ అనేది చెడ్డది కాదు, సేవింగ్స్ అనేది చాలా మంచిది. సేవింగ్స్ ఇస్ నాట్ బ్యాడ్, సేవింగ్స్ ఇస్ గుడ్, బట్ యు ఆర్ సేవింగ్ బికాస్ ఆఫ్ ఫ్యూచర్, that's very good. But if there is fear in that savings, that's dangerous. భయము అనేది ఎప్పుడు కూడా నీ సేవింగ్స్లో అలౌ చేయకు. నీ విజ్డమ్ని అలౌ చేయి సేవింగ్స్లో. యోసేపులా సేవ్ చేయి, కానీ అంతేగాని భయముతో సేవ్ చేయకు. సేవ్ విత్ విజ్డమ్. డోంట్ గెట్ ఇన్ టు సేవింగ్స్ విత్ ఫియర్. Fear is dangerous, but wisdom is very important, and it's good. God loves people who use money in a wisdomatic way. God loves people who do ministry in wisdomatic way. God loves, people who uses their wisdom with the help of God. God's given wisdom. దేవుడిచ్చిన జ్ఞానంని వాడేవాళ్ళు చాలా, దేవుడి కంటే చాలా ఇష్టం అంట అలాంటి వాళ్ళు. దేవుని జ్ఞానం వాడడం మొదలు పెట్టాలని. You need to have the vision of God. Think of the future. Nothing wrong in thinking of the future. Thought which creates clarity over competence. నీ థాట్స్ ఎలా ఉండాలంటే క్లారిటీతో ఉండాలి, క్లియర్గా ఉండాలి. There must be no blur nor a confusion in your vision. సింపుల్గా చెప్పాలంటే where there is no vision people perish. కానీ నేను ఇక్కడ విజన్ గురించి మాట్లాడుతున్నా. ఈ దర్శనం ఎలా ఉండాలి నేను ఇప్పుడు చెప్తున్నా. ఓకే, ఈ దర్శనం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, క్లియర్ కట్గా నీ మైండ్లో ఉండాలి. నేను ఈ పలానా విషయం నేను చెయ్యబోతున్నా. డోంట్ బీ కన్ఫ్యూజింగ్. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్, మెస్సింగ్ అప్ విత్ థింగ్స్, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఆడబోతా, నేను ఈడబోతా. ఒక రోజు ఆడితే బిజినెస్ చేస్తా అంటాడు, ఇంకో రోజు ఆడితే ఉద్యోగానికి పోతా అంటాడు, ఇంకొక రోజు ఆడితే లేదు నేను ఏం చేయాలి, ఒక రోజు ఆడితే లేదు నేను ఆడికి పోతా, నేను బెంగళూరు వెళ్ళిపోతా, ఒక రోజు ఆడితే లేదు నేను చెన్నైలో పోతా, ఒక రోజు ఆడితే ఇదంతా కాదు నేను అమెరికాలో ఎవరైనా మాట్లాడుకుని అమెరికా. దెర్ ఇస్ నో క్లారిటీ. దెర్ ఇస్ నో క్లారిటీ. ద ప్రాబ్లమ్ విత్ ద పీపుల్ ఇస్ దెర్ ఇస్ నో క్లారిటీ టుడే. If you have a vision, you can work on that vision. But you don't have a vision, you are getting into the confused state, which is one of the dangerous state. భవిష్యత్తు గురించి ఎంతమంది ఆలోచిస్తారు? భయపడడం అందరు భయపడతారు. Okay, you all will get scared of the future, but how many are thinking of the future? Okay, I think I have to be like this. Okay, I think I have to do this, I have to do that అని ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు భవిష్యత్తు గురించి? నేను ఇది చేయాలా, నేను అది చేయాలన్న ఆలోచన కలిగిన వాళ్ళు. థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. బిఫోర్ యూ థింక్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఫ్యూచర్, థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ముందు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ భవిష్యత్తు బాగుంటేనే నీవు నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నంలో నువ్వు ఉండొచ్చు. ఎవ్రీ మ్యాన్ షుడ్ వర్క్ బిహైండ్ హిస్ ఫ్యూచర్. ఓకే, ఎవ్రీ మ్యాన్ షుడ్ వర్క్ బిహైండ్ హిస్ ఫ్యూచర్. ఒక్కొక్కడు రేపు పొద్దున నీ కొడుకుకి ఎన్ని ప్రాపర్టీల్లో నువ్వు కొనిచ్చినా కూడా వాడికి అది మెయింటైన్ చేయడానికి రావాలా. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, చాలా ధనవంతులు. వాళ్ళ కొడుకుని లాడుగా పెంచి 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 ఎంత ప్రేమగా పెంచారంటే అంత ప్రేమగా పెంచి వాడు తాగుడులో గీగుడులో అన్నీ పడి వాడి ఇల్లు ఎక్కడుందని వాడికి తెలియదు. అంటే వాళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో చాలా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళ నాన్న వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళి రెంట్ కలెక్ట్ చేసుకొని రా అంటే మన ఇల్లేది ఇదా అదా అని అడుగుతాడంట. వాడి ఇల్లు కూడా ఎక్కడుందో తెలియనంత. సో ఇఫ్ యు బై ప్రాపర్టీ టు యువర్ చిల్డ్రన్, దట్ ఈస్ నాట్ ఇనఫ్. If you give money to the children, it's not enough. When they don't have vision, when you pour money on them, it goes into vain. నీలో దర్శనం లేదు,
కానీ ఫోకస్ లేదు, నీకు ఐడియాస్ లేదు, నాలెడ్జ్ లేదు, కానీ నువ్వు పైసలు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అని పైసలు నాశనం తప్ప అక్కడ ఏముండదు. You need to be wise in the money. You need to be wise in the money. బ్రదర్, జ్ఞానం లేని ఒక స్త్రీ వచ్చి నాకు చెప్పింది, బ్రదర్ జ్ఞానం లేని వాళ్ళ దగ్గర ఎందుకు దేవుడు అత్యధికంగా డబ్బులు పెడతాడు అని అడిగింది. ఒక 2 సంవత్సరాల ముందు జరిగిన విషయం. ఎందుకు జ్ఞానం లేని వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ బాస్ అతనికి పెద్ద జ్ఞానం ఉండదు, కాకపోతే అతన్ని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ వల్లనే అతను నడుస్తున్నాడు. అతను పెద్ద జ్ఞానం ఉండదు, పెద్దగా విజ్డమాటిక్గా ఆయన తీయడు. ఓకే, హీ వోంట్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆమె అడిగింది అనమాట నన్ను, ఎందుకు నేనన్నా, ఎందుకంటే వాడు తొందరగా కోల్పోతాడు. అండ్ ఇంకొకటి, ఆ దేవుడు ఇచ్చిన డబ్బు కాదు, అది సైతాన్ ఇచ్చిన డబ్బు. సైతానుడు ఇచ్చింది మళ్ళీ తీసుకుంటాడు, దేవుడు ఇచ్చింది తీసుకోడు. దేవుడు. గాడ్ వోంట్ రిమూవ్ వాట్ ఈస్ గివెన్. అవర్ లైఫ్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ టార్గెట్ ఆర్ అ విజన్. ఒక టార్గెట్ నీ లైఫ్లో ఉందా? ఈరోజు ప్రతిరోజు ఒక రోజు నాకు వస్తుంది. అది హిందీలో ఒక పాట ఉంటుంది, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని. మన్ మే హే విశ్వాస్, పూరా హే విశ్వాస్ అని. కరెక్టే, కాకపోతే ఆ ఏక్ దిన్ ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడు కామయాబ్ అవుతావు నువ్వు? టెల్లింగ్ ఆల్వేస్ one day will come, I will show everybody. One day will come, I will show what I am. One day will come. When is that one day? After your death. When is that one day? నీ వన్ డే వచ్చేలోపు ఆయన రెండో రాకడనే వచ్చేటట్టుంది. Where is your one day, my dear brothers and sisters? Where is your one day? There is a day going to come. There is a day going to come అని అంటున్నావు. ఎప్పుడు వస్తుందా రోజు? When is that one day coming in your life? Simply telling that one day God will do favor for me, and we know God loves the people who runs for their vision and who runs for the work they do. వస్తుంది అని కూర్చునే వాళ్ళకి దేవుడు ఎన్నడూ ఇవ్వలేడు, ఉరికే వాళ్ళకే దేవుడు ఇవ్వగలడు. The hard working people have all the rights. The laborers have all the rights to eat their fruit. The person who is sitting at home have no rights. Who is not working hard have no rights. కష్టపడే వాళ్ళకి ఏ ఒక్క రైట్స్, కష్టపడని వాళ్ళకి, సోంబేరితనంలో ఉన్న వాళ్ళకి రైట్స్ లేదు దేవుడిని అడగడం. కష్టపడే వాళ్ళు మాత్రమే దేవుడిని అడగగలరు. ఏంది? దర్శనం అడగాల దేవుడిని. టుడే యూ నీడ్ టు హ్యావ్ అ విజన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యూ నీడ్ టు హ్యావ్ అ గోల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ జీవితంలో దర్శనము, గోల్ లేకపోతే వేస్ట్. హ్యావ్ అ క్లియర్ అండ్ ఫోకస్డ్ విజన్. ఫర్ దట్ విజన్ యూ మస్ట్ హ్యావ్ ప్రాపర్ ప్లాన్స్ అండ్ టార్గెట్స్. నీవు ఒక దర్శనం కలిగి ఉండాలా, ఒక ఫోకస్డ్గా క్లియర్గా దర్శనం కలిగి ఉండాలా. ఆ దర్శనం కొరకు నీకు ప్రాపర్ ప్లాన్స్ ఇంకా టార్గెట్స్ ఉండాలా. పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉండాలా, ఒక టార్గెట్ ఉండాలా. టార్గెట్ ప్లానింగ్ లేనిది యూ కెనాట్ అచీవ్. నువ్వు ఐఏఎస్ చదవాలంటే దానికి కావాల్సిన టార్గెట్ ఉండాలా, దానికి కావాల్సిన ప్లానింగ్ ఉండాలా, దానికి కావాల్సిన స్కెడ్యూల్ ఉండాలా నీకు, అవునా కదా? అలా నువ్వు ఈరోజు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి, దానికి కావాల్సిన టార్గెట్ నీ జీవితంలో ఉందా? దానికి ఇవ్వాల్సిన టైం నువ్వు కేటాయిస్తున్నావా? ఆ దర్శనం వెనకాల ఊరుకుతున్నావా? యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, you must have clear plan on where you go and what you do. If not, you will get into confused state that will make your talents waste and time as well. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎటు ఉరుకుతున్నావు, ఏ ఫీల్డ్లో దిగుదాం అనుకుంటున్నావు, ఆ ఫీల్డ్ గురించి కంప్లీట్గా తెలుసుకొనిది you cannot enter into that. You cannot enter into that. When you are stepping into something, you have to know everything about it. Don't blindly trust a person and enter. That is the worst thing you can ever do. ఒక వ్యక్తి మీద, వ్యక్తిత్వం మీద, అవునా, గుణము మీద మీరు నమ్మకం పెట్టుకొని, ట్రస్ట్ పెట్టుకొని దాని వెనకాల మీరు ఉరుకుతున్నారు అనుకోండి, దట్ డజంట్ వర్క్అవుట్. యూ నీడ్ టు బీ వైజ్, యూ నీడ్ టు బీ విజ్డమాటిక్. జ్ఞానవంతముగా ఉండాలి మీరందరూ, జ్ఞానవంతముగా ఉండాలి మీరందరూ, దర్శనకారులుగా ఉండాలి. ఎందుకంటే దర్శనం కలిగిన వాళ్ళు నాశనం వైపు వెళ్ళారంట. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనం లేనివాడు నాశనం అయిపోతాడు.
ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు దర్శనం కాకపోతే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది మీ లోపల వచ్చి మీ జీవితాన్ని నాశనం చేస్తుందంట. హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? హెలెన్ కెల్లర్ ఎంతమందికి తెలుసు? షీ వాజ్ బ్లైండ్ అండ్ షీ వాజ్ డెఫ్. ఆమెకి చెవులు వినిపించదు, కళ్ళు కనిపించవు. ఇక్కడ చూస్తే మీకు హైదరాబాద్లో మా ఇంటి వైపు వచ్చేటప్పుడు కూడా మీకు డెఫ్ అండ్ డమ్ స్కూల్ కనిపించి ఉంటుంది. ఓకే, సో హెలెన్ కెల్లర్ ఆవిడ ఒక స్త్రీ అనమాట. ఆమె కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. ఆమెను ఒక ప్రశ్న అడిగారు, దీనికన్నా వర్స్ట్ కండిషన్ ఎవరినన్నా చూసినావా అని ఆమెకి కొంచెం బాధాకరంగా ఒక ప్రశ్న అడిగారు. ఇంతకంటే వర్స్ట్ కండిషన్ ఎవరినన్నా చూసిర్రా? అవునా, నీకు చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, దీనికన్నా వర్స్ట్ కండిషన్ నువ్వు చూసావా అంటే చూసాను అని అన్నది. ఎవరు అంటే ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ విజన్. ఆమె ఏమన్నదో తెలుసా? ఐ హ్యావ్ విజన్, ఐ హ్యావ్ టార్గెట్, ఐ నో ద డైరెక్షన్ విచ్ ఐ హ్యావ్ టు ప్రొసీడ్ టు అచీవ్ అండ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని అన్నది. నాకు దర్శనం ఉంది, నాకు టార్గెట్ ఉంది, నాకు ఏం చేయాలనో నాకు తెలుసు, నేను ఎటు పోతున్నానో నాకు బాగా తెలుసు, నేను ఏది అచీవ్ చేయబోతున్నానో నాకు బాగా తెలుసు, దేవుని కొరకు ఒక పెద్ద కార్యం చేయబోతున్నాను అన్న విషయం కూడా నాకు తెలుసు అని అంటారు. అలా ఎంతమంది హెలెన్ కిల్లర్లు ఈరోజు ఉన్నారు? అవునా, నా దగ్గర పైసలు లేదు, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు అని. నో. ఒక ఆవిడకి కళ్ళు లేదు, చెవు లేదు, షీఈస్ హ్యాండిక్యాప్, and that lady can do such a big thing to God. Why not you, my dear brothers and sisters, who have 2 legs, 2 hands, 2 eyes, 2 ears, and everything working normally? All your body parts are functioning normally. Might be a small diabetes problem, might be a small health issues. కానీ కళ్ళు అయితే పోలేదు కదా, చెవులు అయితే వినపడకుండా లేదు కదా. నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ఒక కళ్ళు లేని స్త్రీ, ఒక చెవు లేని స్త్రీ దేవుని నామంని ఇంత మహిమపరిచి ఈరోజు హిందువులు కూడా ఆమె పేరులో స్కూళ్ళు పెట్టి నడిపిస్తున్నారంటే, అవునా, ఒక చెవులు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి ఆమె స్కూళ్ళు పెట్టి నడిపిస్తూ ఉంటే, చదివిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళని దేవుని బిడ్డలారా ఈరోజు మీరు ఎంతమంది, అవునా, దేవుని కొరకు 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకున్న మీరు ఏం చేస్తున్నారు దేవుడి కొరకు? అవునా, వాట్ ఆర్ యూ డూయింగ్? ఈరోజు ఆరాధనకి నిల్చోరు చాలామంది. యు నీడ్ టు స్టాండ్, యు నీడ్ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఫైట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హోల్ హార్ట్, మైండ్ అండ్ స్పిరిట్. ఒక దూతకి 6 రెక్కలు ఉన్నాయి, 2 కళ్ళు మూసుకుంటుంది, 2 కాళ్ళు మూసుకుంటుంది. ఎందుకంటే దేవుని ప్రసన్నతలో రానికి. అలాంటి ప్రసన్నత నీ ముందుకు వస్తుంది. తీసి పడేసే కాలు నొప్పులు, చేతి నొప్పులు, నిల్చో దేవుని ఆరాధించడానికి. కాలు నొప్పి, క్రష్ యువర్ బాడీ. ఐ ఫీల్ బ్యాడ్. మన సంఘంలో అని అంటలే, ఏ సంఘానికి పోయినా సరే నిల్చోరు ఆరాధనకి. చాలామంది కూర్చుంటారు, ఏం ఆరాధన అన్నట్టు కూర్చుంటారు. నో, దట్ ఈస్ వర్షిప్ గోయింగ్ ఆన్ ఫర్ గాడ్. మీరు ఫోకస్ చేయండి, స్పిరిట్లో వాళ్ళని ఫాలో అవ్వండి, మీకు కూడా ఆరాధన వస్తుంది. మాకు తెలియని పాట పాడుతున్నారు బ్రదర్, తెలిసిన పాటలు పాడతారు బ్రదర్. తెలియని పాట పాడుతున్నారు అని చెప్పే వాళ్ళకి ఒకటి నేను చెప్తా, పరలోకంలో హల్లెలూయా తప్ప ఇంకొక మాట రిపీట్ కాదు, తెలుసా? హల్లెలూయా అన్న మాట తప్ప ఇంకొక మాట రిపీట్ కాదు. అలాంటప్పుడు ఎలా ఈ కోట్ల దూతలు ఆరాధిస్తున్న దేవుణ్ణి? పోయి లూసిఫర్ని అప్పుడు ఎవరు అడగలే, అప్పుడు వర్షిప్ లీడర్ వాడే కాబట్టి ఎవరు అడగలే, ఏంది కొత్త పాట పాడుతున్నావు మాకు రావట్లే అని. ఇఫ్ యు ఆర్ ఇన్ స్పిరిట్ యూ క్యాన్ క్యాచ్ ఓవర్ దట్ సాంగ్. సో బీయింగ్ ఇన్ స్పిరిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు వంకలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. దేవుణ్ణి ఆరాధించడం, ఆ చేతులు కాళ్ళతో ఏం చేస్తున్నాను, ఆ కళ్ళతోని, ఆ నోటితోని ఏం చేస్తున్నాను, ఆ చెవులతోని ఏం చేస్తున్నావు? దేవుడి కొరకు పెద్ద కార్యం చేస్తున్నావా? సైతానుడి కొరకు పెద్ద కార్యం చేస్తున్నావా? కళ్ళతోని చెడు దృష్టి చూస్తున్నావా? సైతానుడి కొరకు పెద్ద కార్యం చేస్తున్నావా? నోటితోని గాసిప్ చేసుకొని ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుందా అని, అందరి ఇళ్ళలో ఏం జరుగుతుందని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి, అవునా, నీ ఇంట్లోకి వెళ్ళి అందరి ఇళ్ళకి పార్సల్ చేస్తున్నావా? You need to be careful. What are you doing? Are you working? Are you Are you an agent for God, or you are an agent for Satan? The gossipers are agents of Satan అంట. ఈ ఇంట్లో ఏం జరుగుతుందా, ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పే వాళ్ళందరూ దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ Satan అంట. Don't be the agents of Satan, but be an agent of God. The Helen Keller who was able to achieve, who had a clear vision. Today, how many children of God are having vision? ఎంతమందికి ఈరోజు దర్శనం ఉంది దేవుని బిడ్డలారా?
కాబట్టి మన దేవుడు దర్శనం కలిగిన దేవుడు. ఎప్పుడైతే భూమి ఆకాశంని సృష్టించిండో దేవుడు ఒక దర్శనం కలిగిండు. ఓకే, నేను ఆదాం అని ఒక వ్యక్తిని తయారు చేస్తా, వాడు ఒక పాపంలో దిగుతాడు, దాని తర్వాత నా కొడుకుని పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా దేవుడు దర్శనం కలిగిన దేవుడు మన దేవుడు. Our God is a God of vision. Today, how many are having vision? He created the earth, He created us and sent us for a purpose. Today, how many are sent? How many have come here with a purpose? How many are here with a purpose? If God gives you vision, work with God and fulfill the vision. Move ahead to the target God has kept for you. నీకు దర్శనం ఉందా? దేవుడు నీకు పెట్టిన ఆ టార్గెట్ మీద దేవునితో కలిసి నువ్వు దేవుని చేతులు పట్టుకొని దేవునితో కలిసి ఆ టార్గెట్ అచీవ్ చేయ. దేవుని బిడ్డలారా, అచీవ్ ద టార్గెట్ విచ్ గాడ్ హస్ గివెన్ టు యూ. అచీవ్ ఇట్. ఈవెన్ టుడే ఇట్స్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. When Jesus is with you, nothing is impossible. యేసుక్రీస్తు నీకు తోడై ఉంటే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 45:18. Isaiah chapter 45 verse 18 is today's word. For thus says the Lord, who created the heavens, who is God, who formed the earth and made it, who has established it, who did not create it in vain, who formed it to be inhabited. I am the Lord, there is none other. హల్లెలూయా. దేవుడు ఒక దర్శనం కలిగి భూమిని ఆకాశంని సృష్టించిండు మన అందరి కొరకు అని వాగ్దానం సెలవిస్తుంది. ఈరోజు బైబిల్ రీడింగ్, ఈరోజు వాక్యాధ్యాయాలు ఉదయము ఎజికియల్ గ్రంథం 33-34. ఉదయం ఎజికియలు 33-34. ఎజికియల్ చాప్టర్ 33 verse 33 and 34 chapters in the morning, and in the evening 1 Peter chapter 5. సాయంత్రము 1 పేతురు 5వ అధ్యాయం. ప్రార్థించుకుందాం. ప్రార్థనకి ముందు అనౌన్స్మెంట్స్. సో మనకి ఈ సండే నుంచి అనగా రేపు ఉదయము 10:30 నుండి 1 గంట వరకు మనకు సండే సర్వీస్ ఉంది. సో అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఎవరన్నా మరి హాల్ కొరకు స్పాన్సర్ చేయాలనుకుంటే క్రిస్మస్ న్యూ ఇయర్కి మీరు ధారాళంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. దేవుడు మీకు ఇచ్చిన దర్శనంని బట్టి మీకు మీ హృదయంలో ఏదన్నా దేవుడు పెట్టినట్లయితే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ప్రే ఫర్ ద మీటింగ్స్ యాజ్ వెల్. ఓకే, డిసెంబర్ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రము 5:30 నుండి 9 గంటల వరకు. 5:30 నుండి 9 గంటల వరకు. ఓకే, ఫ్రమ్ 5:30 to 9 ఆన్ క్రిస్మస్. అండ్ ఆన్ న్యూ ఇయర్ జనవరి 1st రోజు కూడా 5:30 to 9. జనవరి 1st రోజు ఒక ప్రవక్తను నేను పిలిపిస్తున్నాను. ఒక ప్రవక్త ఇంకా అపోస్తులు మీకు ప్రార్థన చేయాలనుకుంటే 5:30 నుండి 6 గంటల లోపు వచ్చే ఆ కుటుంబాలకి మేమిద్దరం కలిసి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓకే, సో వీ బోత్ ఆర్ ప్రేయింగ్. సో కైండ్లీ కమ్ అండ్ గ్యాదర్. ఓకే, కమ్ అండ్ గ్యాదర్. గాడ్ విల్ డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. ఓకే, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. And if anybody have any prayer request or anything, you can contact me through messenger or through phone call. మీరు మెసేజ్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయచ్చు. మీకు ఏమైనా అపాయింట్మెంట్స్ కావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను మీకు టైం ఇస్తాను. ఓకే, సో ఐ విల్ గివ్ యూ ద టైమ్, యూ టెల్ మీ ద డేట్. ఓకే, అండ్ ఇంకొకటి మర్చిపోకండి, నేను ఇల్లు దర్శిస్తా అని చెప్పిన డిసెంబర్ 1st నుంచి నేను ఇల్లు దర్శిస్తాను. సో దానికి కూడా మీరు రేపు పేర్లు ఇచ్చేయండి, మర్చిపోద్దు. ఓకే, సో గివ్ యువర్ నేమ్స్ టుమారో. సో లెట్ గాడ్ బీ గ్లోరిఫైడ్ అలోన్. ఓకే, లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవా, యేసయ్య నీ నామం ఎంత గొప్ప తండ్రి. అయ్యా, హెలెన్ కిల్లర్ మీ కొరకు పెద్ద కార్యం చేసినట్టు తండ్రి, ఈరోజు 2 చేతులు మాకు ఇచ్చావు తండ్రి, 2 కాళ్ళు, 2 కళ్ళు, నోరు, చక్కటి నోరు మాకు ఇచ్చావు తండ్రి. ఇది సైతానుడి యొక్క ఏజెంట్గా కాకుండా ప్రభా మేము దేవుని యొక్క ఏజెంట్గా మారుతాం తండ్రి. గాసిప్ చేయకుండా ప్రభా దేవుని యొక్క కార్యాలను, క్రియలను, దేవుడు చేస్తున్న మహాకార్యాలను మేము మరి ప్రవచించుకుంటా మా జీవితంలో నెరవేర్చుకుంటాం తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికే స్తోత్రం. మమ్మల్ని నడిపించే దేవానికే స్తోత్రం. మమ్మల్ని ఆదరించి ఓదార్చే దేవానికే స్తోత్రం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవు నీవే తండ్రి. యేసయ్య, ఇంత గొప్ప గొప్ప నామములు కలిగిన దేవా, మా జీవితంలో సమాధానం, సంతోషం, దీర్ఘాయువు మాత్రం కాకుండా తండ్రి, ఈ రోజు నుంచి మాకు ఒక దర్శనం ఇచ్చి ఆ దర్శనం వైపు ఫోకస్డ్గా మేము పోరాడి ఆ దర్శనం నెరవేర్చి నీ నామము మేము మహిమపరచాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఖచ్చితంగా తండ్రి యేసయ్య, మేము దర్శనంలో కోల్పోము తండ్రి. మేము ఉట్టిగా కూర్చొని ప్రభా నాకు జరుగుతుంది, నాకు అవుతుంది, నా రోజు వస్తుంది అని కూర్చోం తండ్రి. ఈ రోజు నుంచి మేము దర్శనం కొరకు పోరాడతాం, మేము దర్శనం అడుగుతాం, దర్శనం నెరవేర్చుకుంటాం, గొప్ప కార్యం మా జీవితంలో జరిగిస్తాం. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం.
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మీకు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనంని మీరు దేవుడితో సహా కూర్చొని ఫుల్ఫిల్ చేయండి. దాని నామంలో మీరు దేవుడి నామంని మహిమపరుస్తారంట. హల్లెలూయా. యూ విల్ బి గ్లోరిఫైయింగ్ గాడ్. ఈవెన్ టుడే గాడ్ విల్ గివ్ యూ ఎ బిగ్ విజన్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ఎ బిగ్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఒక పెద్ద దర్శనం నీకు దేవుడిచ్చి పెద్ద కార్యము నీ జీవితంలో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ డే. గాడ్ బ్లెస్ యూ.